ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది మా అమ్మ రెసిపీ. మా అమ్మ చేపల పులుసు బాగా చేస్తుంది. నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి చేయించుకుంటాను. రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెచ్చుకున్న ఫిష్ని నీట్గా ఒక ప్యాన్లో వేసుకొని ఫస్ట్ టైం మామూలుగా వాటర్తో వాష్ చేయండి. సెకండ్ టైం కొంచెం కల్లుప్పు, పసుపు వేసి ముక్కలకి అవి అంటేలాగా కలిపేసి తర్వాత వాష్ చేయండి. నీట్గా బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాష్ చేయాలి. మనం ముక్కల్ని ఎన్నిసార్లు కడిగితే అంత మంచిది, మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. థర్డ్ టైం ఒక 2 to 3 స్పూన్స్ పెరుగు వేసి నీట్గా మళ్ళీ మసాజ్ చేసి ముక్కలకి మళ్ళీ వాష్ చేయండి. ఇలా వాష్ చేస్తే స్మెల్ అనేది అసలు రాదు. మనం తినేటప్పుడు చేపల స్మెల్ వస్తే అసలు బాగోదు. అందుకని ముందే మనం చాలాసార్లు వాష్ చేసుకుంటే చాలా బెస్ట్. ఫోర్త్ టైం ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని పిండేసి కొంచెం మసాజ్ చేసి మళ్ళీ వాష్ చేయండి. దాని తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాన్ని బాగా పిండి చింతపండు రసాన్ని తీసుకోవాలి. చేపల పులుసులో పులుసే ముఖ్యం. పులుసు కరెక్ట్గా సెట్ అయితేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. మనం ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. కొంచెం పసుపు అండ్ 2 స్పూన్స్ కల్లుప్పు వేయాలి. కారం మీకు తగినంత. మా అమ్మ అయితే ఆ స్పూన్తో 3 స్పూన్స్ వేసింది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా కాకుండా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు అండ్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ వేసిన తర్వాత ఆ పేస్ట్ని ఇందులో కలపండి, బాగుంటుంది టేస్ట్. వీటన్నిటిని ముక్కకు పట్టేలాగా బాగా మసాజ్ చేయాలి. అలానే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముక్కకు బాగా మసాలా అంతా పట్టేలాగా బాగా మసాజ్ చేయాలి. ఇక్కడ మీరు ముక్కకు బాగా మసాజ్ చేస్తేనే మసాలా అంతా ముక్కకు పట్టిద్ది. మనం తర్వాత గెంటెతో తిప్పలేం కాబట్టి ఇప్పుడే మసాజ్ చేసుకోవాలి మొత్తం. మనం ఎప్పుడూ చేపల కూరని గెంటెతో తిప్పకూడదు, ఎందుకంటే ముక్కలన్నీ చితికిపోతాయని చెప్పేసి ఎవరు గెంటెతో తిప్పరు. మనం ఇందాక పిండుకున్న చింతపండు రసం మొత్తం ఇందులో పోయాలి. దీన్ని బాగా కలపాలి. గెంటెతో మాత్రం కలపకండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలపండి. అంతే. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ స్టవ్ మీద పెట్టేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరకాయలు, సగం ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసి అలా వేసేయాలి ప్యాన్లో. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 20 minutes అలా వదిలేయాలి. 20 minutes తర్వాత ముక్క మెత్తబడుతుంది. ఒకసారి అన్నీ సరిపోయా లేదో టేస్ట్ చూసి ఏమైనా మిస్ అయితే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తే మన చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.